నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది కార్తిక. సో లెట్స్ వెల్కమ్ కార్తిక. హాయ్ కార్తిక. హాయ్ స్వీటీ గారు. గారా ఎందుకురా ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావు నాకు? ఏం కావాలి నా నుంచి? అంటే మీరు అందంగా ఉన్నారు కదా. వద్దమ్మా, నువ్వు రాగానే ఇట్లా బట్టర్ వేయాల్సిన అవసరం లేదు. సో కార్తిక ఏం చేస్తుంటావు? నేను నార్మల్ స్టడీ కంప్లీట్ అయిపోయింది, సీరియల్స్లో ట్రై చేస్తున్నా యాక్టర్ కోసం. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? నెక్స్ట్ ఇంకా ఏం ఆలోచించలేదు. కార్తిక ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాగానే ఆ చైన్లు అవే కనిపించినాయి. జోక్ బాగుంది. అరే అన్ని పెట్టుకుని వచ్చావు కదరా, కనిపించినాయి. నార్మల్ అవి మాత్రమే అందంగా ఉంటాయి, బయటకి నేను బాగుంటుంది. అట్లా అనుకోకూడదు. యూఆర్ వెరీ బ్యూటిఫుల్. నీ వల్ల వాటన్నిటికి అందం వచ్చినాయి. థ్యాంక్ యూ. అది సో కార్తిక ఎప్పుడైనా కుకింగ్ ట్రై చేసావా నువ్వు? యా చేశాను. ఏం చేసావు? అంటే చికెన్ వండుతాను. ఇంకా చికెన్ వెజ్ వండుతా వచ్చు నార్మల్గా. ఓకే, కానీ బాగా చేస్తావు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో ఇవాళ లేట్ చేయకుండా ఒక మంచి రెసిపీ చేసేసుకుందాం. ఓకే ఓకే. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్. మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడా? అరే మ్యాంగో కూడా ఫ్రూటే కదరా. అందులోనే సలాడ్ చేస్తారు. ఓకే, సో ఎనీవే సీజనల్ రెసిపీ మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు, మిక్స్డ్ ఫ్రూట్స్ ముక్కలు, పాలు, పంచదార పొడి, టూటీ ఫ్రూటీ, వెనిలా ఐస్ క్రీమ్, రోజ్ సిరప్, చెర్రీ. మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఓకే. ఏం చేయాలి? ఫస్ట్ మ్యాంగో థిక్ పేస్ట్ వేసుకోవాలి, షుగర్ పౌడర్, సరిపోయేంత మిల్క్ వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కార్తిక నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? బనానా. బనానా ఎందుకు? ఎందుకో ఇష్టం, అంతే చిన్నప్పటి నుంచి. సో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్ ఉంది. అక్క, చెల్లి? చెల్లెలు. చెల్లి పేరేంటి? మమత. ఏం చేస్తుంటుంది? 10th కంప్లీట్ అయింది. ఓ, ఇద్దరు ఇట్లా మైల్ స్టోన్స్లో ఉన్నారు. తను 10th అయిపోయింది, ఇక్కడ ఇంటర్ అయిపోయింది. సో నీకు ఇట్లా ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? డ్రీమ్ రోల్స్ ఏం లేవు, బట్ యాక్టింగ్ చేయాలి అని అంతే. మరి ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? యా, యాక్సెప్ట్ చేశారు. సో ఇంకా ప్రాసెస్ ఉంది కదా, మనం నెమ్మది మాట్లాడుకుందాం మిగతా ప్రాసెస్ చేస్తూ. ఓకే ఓకే. మరి నెక్స్ట్ ఏం చేయాలి? 1 గ్లాస్. ఓకే, మిక్స్ ఫ్రూట్స్ వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. టూటీ ఫ్రూటీరా? అది ఫ్రూటీ కాదు. చెర్రీస్ వేసుకోవాలి, ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి, రోజ్ సిరప్ వేసుకోవాలి. ఇందాక చేసుకున్న స్మూతీ వేసుకోవాలి. మ్యాంగో స్మూతీ? యా. అగైన్ ఫ్రూట్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్ వేసుకోవాలి. కొంచెం రోజ్ సిరప్ వేసుకోవాలి. ఫ్రూటీ వేసుకోవాలి. మళ్ళీ ఫ్రూటీ అని ఎందుకన్నా? అలా వచ్చేసింది. ఇది తినలేదు ఎప్పుడు? తిన్నాను.
మరి ఎందుకంటే ఇందాక నుంచి ఫ్రూటీ బై మిస్టేక్ అలా వచ్చేస్తుంది. ఓకే, సో ఎనీవేస్ మన రెసిపీ వస్తుంది కాబట్టి ఒక్కటి అడుగుతాను. ఓకే, సో నువ్వు యాక్ట్రెస్గా ట్రై చేస్తున్నావు కదా, యా. సో ఇక్కడ ఒక ఆడిషన్ అనుకుని ఒక మంచి డైలాగ్ చెప్పాయి. ఓకే ఓకే, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ అనుకుంటున్నావా? భాగమతి అడ్డ. అయ్యా సూపర్. అరే బాగా వార్నింగ్ ఇచ్చావు, లాస్ట్కి ఎందుకు అట్లా క్యూట్గా స్మైల్ చేసావు? భయపెట్టాలి కదా. బై మిస్టేక్ అలా వచ్చేసింది. ఓకే, సో ఇంకో డైలాగ్ ట్రై చేద్దాం. ఏంటి బావా ఈరోజు ఇంత ఆలస్యం అయింది? నీకోసమే ఎదురు చూస్తున్నానని నీకు తెలియదా? ఎప్పుడు నీకోసమే ఎదురు చూస్తుంటాను, కానీ నువ్వే ఎప్పుడు బయట ఆ పని ఈ పని అంటూ ఉంటావు. నన్ను కూడా కాస్త గుర్తుంచుకోవచ్చుగా. నా ఇష్టం, నా ఇల్లు, నువ్వు పిలిస్తే నేను రావాలా? ఏంటి బావా రావా? రాను. యూఆర్ థింకింగ్ నాట్. ఇంతకి నీకు బాగా ఉన్నాడా? లేడు. అబ్బా మిస్ అయిపోయాడబ్బా. ఎక్కుదామా ఫ్యూచర్లో కన్నా? వెతుకుదాం, టైం ఉందిగా ఇంకా. అది అప్పుడు కూడా ఇట్లానే సిగ్గుపడుకుంటావు డైలాగ్ చెప్పు. ఓకే, సో రెసిపీకి వచ్చేద్దామా? ఓకే. ఐస్ కరిగిపోతుంది. థిక్ షేక్ మళ్ళీ వేసుకోవాలి. సో మ్యాంగో మిల్క్ షేక్. వెనెలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి. అది మొత్తం కరివేనా? అవును, కరిగిపోయింది. ఇలా అయితే ఎలా రా? కొంచెం రోజ్ సిరప్ వేసుకోవాలి. కొంచెం చెర్రీ పెట్టుకోవాలి. సో ఫైనలీ రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి నాకు ఇచ్చేస్తా, నేను టేస్ట్ చేసేస్తా. సో ఫైనలీ కార్తిక చేసిన మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు, మిక్స్డ్ ఫ్రూట్స్ ముక్కలు, పాలు, పంచదార పొడి, టూటీ ఫ్రూటీ, వెనీలా ఐస్ క్రీమ్, రోజ్ సిరప్, చెర్రీ. మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మామిడి పండు గుజ్జు, పంచదార పొడి, పాలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అందులో మిక్స్డ్ ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, చెర్రీ, ఐస్ క్యూబ్, రోజ్ సిరప్, ముందుగా మనం తయారు చేసుకున్న మ్యాంగో స్మూతీ, మళ్ళీ దానిపై మిక్స్డ్ ఫ్రూట్స్, ఐస్ క్యూబ్స్, రోజ్ సిరప్, టూటీ ఫ్రూటీ, మళ్ళీ దానిపై మ్యాంగో స్మూదీ, వెనిలా ఐస్ క్రీమ్, దానిపై రోజ్ సిరప్, చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్ రెడీ. మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో లెట్స్ టేస్ట్ ఇట్. డెలిషియస్, బాగుంది. బాగుంది. బాగా సూపర్ యమ్మీగా ఉంది. అంటే ఫస్ట్ మ్యాంగో స్మూదీ అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్ అంటే ఎలా ఉంటుందా అని డౌట్ వచ్చింది, కానీ అమేజింగ్ అండ్ హెల్తీ రెసిపీ. మరి లేట్ ఎందుకు, ఈ యమ్మీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఒక బ్యూటిఫుల్ రెసిపీ నేర్పించావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా కార్తిక చేసిన మ్యాంగో షేక్ ఫ్రూట్ సలాడ్ ఎంత యమ్మీ యమ్మీగా హెల్తీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.